పత్తి పంటల్లో చలికాలంలో వచ్చే అతిపెద్ద రోగంలో ఒకటి బూడిద తెగులు. దీనికి సంబంధించి సింప్టమ్స్ ఎలా ఉంటుందంటే, పచ్చని చెట్ల మధ్యలో ఇలా పసుపు కలర్ చెట్లు అవుపడతా ఉంటాయి. ఈ పసుపు కలర్‌గా మెల్లమెల్లగా మారి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఈ రోగం అనేది అంటు రోగంలా వ్యాపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఆకుల మీద ఎలా ఉంటుందంటే, ఇలా మచ్చల్లా ఉంటా ఉంటది. మధ్యలో మచ్చలు లెక్క వ్యాపించి దీని మీద మధ్యలో కాలిపోయిన మచ్చలు లెక్క అవుపడతా ఉంటది. ఇలా మన ఆకుల మీద ఎలా ఉంటది. దీనివల్ల ఎదుగుదల ఆగిపోవడము, చెట్లు పసుపు కలర్‌లో మారిపోవడము, ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి మారడము. ఇది మొదట ఒక చెట్టు, 2 చెట్ల నుంచి స్టార్ట్ అయ్యి ఆ తోట మొత్తం ఆగుతా ఉంటది. దీనికి చాలామంది రైతులు అర్థం కాక చలికాలంలో ఇప్పుడు నల్లి ప్రభావం వల్ల తోట చస్తుందని చెప్పేసి దీన్ని మందు కొట్టడం బంద్ చేసిర్రు. దీనికి సంబంధించి సింథటిక్ ఫంగిసైడ్స్ వాడుకోవాలి. దీనికి సంబంధించి మైక్లోబుటానిల్ 10% WP అనే సింథటిక్ ఫంగిసైడ్స్ వాడుకోవాలి. దీని ట్రేడ్ నేమ్ ఇండెక్స్ అనే పౌడర్ పేరుతో ప్రెజెంట్ మార్కెట్‌లో ఉన్నది. ఇలాంటి రోగము యాపిల్‌లో, మిర్చి తోటలో, అలాగే ద్రాక్ష లాంటి పంట పొలాల్లో కూడా ఇవి చూడవచ్చు సింప్టమ్స్ అనేవి. దీనికి సంబంధించి సింప్టమ్స్ అనేవి ఇలా ఉంటుంది. ఈ మొత్తం ఇలా ఆకులు అవుపడుతుంది కదా! ఇలా మధ్యలో కాలిపోయినట్టు తెల్లగుండి పక్కన బ్రౌన్ కలర్ ఉండి ఏదో అగ్గిపెట్టెతో కాల్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ చలికాలంలో మంచు వల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే రోగం ఇది. ఇది ఒక తోట నుంచి ఒక తోట కూడా మారుతా ఉంటది. ఈ రోగం అనేది పత్తి పంటలో కూడా మనం నార్మల్ చూడొచ్చు. కానీ అంతలా పట్టించుకోరు. పత్తి కూడా సింప్టమ్స్ ఉంటది. కాబట్టి ఈ రోగం వచ్చినంక లేదా రాకముందు ఈ మైక్లోబుటానిల్ అనేది ఏదైతే ఉందో 10% WP ఇది రాకముందు కొట్టుకోవచ్చు. చలికాలంలో 2, 3 సార్లు రాకముందు ముందు జాగ్రత్త చర్యగా. అలా వచ్చినాక కూడా మనకి ఎకరానికి ఎన్ని ట్యాంకులు పడుతుందో అన్ని ట్యాంకులు కొట్టుకోవాలి. అండ్ ఈ సింథటిక్ ఫంగిసైడ్స్ వల్ల ఇలా వచ్చే కాయ మచ్చలు ఉంది కదా నల్లగా అవుతూ ఉంటాయి. ఈ తాలకాయ కిందకి వెళ్తుంది లాస్ట్‌కి. ఇవి కూడా తగ్గుతూ ఉంటాయి. సో ఇండెక్స్ పౌడర్ అనేది కొట్టుకోవడం మంచిది. ఈ రోగం వల్ల చెట్లు ఎదగకపోవడము, కాయలు కాయకపోవడము, పూలు రాకపోవడం లాంటివి సింప్టమ్స్‌లా మనం చూడవచ్చు. అండ్ దీనివల్ల చెట్టుకున్న కాయలు ప్రతి ఒక్కటి మ్యాక్సిమం కాయలు మచ్చలాగా అవుతూ ఉంటది. ఇవన్నీ వాతావరణం కారణము, మంచు పడ్డము, మోడం పట్టడం లాంటి కారణాల చేత ఇలాంటి సింప్టమ్స్ మనం చూడవచ్చు. ఈ రోగం న్యాచురల్‌గా వెళ్ళాలంటే ఎండలు ముదిరాలి లేదా తోటకి వేడి అనేది ఎంతో కొంత అవసరం కాబట్టి సూర్యుడు వచ్చేదానికి కొంచెం తక్కువ టైం పట్టిద్ది కాబట్టి చలికాలంలో మంచు ఎక్కువ ఉండడం వల్ల సింప్టమ్స్ ఎక్కువ పడతాయి. ఎండలు ముదిరేటప్పుడు అంటే మార్చి నెల వచ్చేటప్పటికి ఇలాంటి రోగం అయితే అవపడదు. ఆ టైంకి ఎండ కొంచెం బాగానే ఉంటుంది కాబట్టి వెలుతురు ఎక్కువ ఉండడం వల్ల ఈ రోగం తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ రోగం రాకముందే కొట్టుకోవడము మామూలు ముందు జాగ్రత్త చర్యగా, లేక వచ్చినాక కంట్రోల్ చేసుకోవడం. ఒక 2 చెట్లు ఉన్నప్పుడు బెటరు. లేదంటే ఇలా చెట్టు తోట మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల పంట లాస్ అవ్వడం లాంటివి జరగవచ్చు.